మన కోసం బ్రతికే మన వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరం అండి. రీసెంట్గా ప్రభాస్ అన్న అయితే అందరికి ఒక స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చారు. సో ఆ వార్నింగ్ ఏంటో ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలన కోసం కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ కూడా మద్దతుగా నిలుస్తుంది. ఇందులో భాగంగా సినీ ప్రముఖులు డ్రగ్స్, మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పిస్తూ పలువురు తమ మెసేజ్లను అయితే ప్రజలకు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా తనదైన స్టైల్లో ముందుకు వచ్చాడు. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ప్రభాస్ మాట్లాడుతూ, లైఫ్లో మనకి బోల్డ్ అన్ని ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంది, మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బతికే మన వాళ్ళు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్, డ్రగ్స్కు నో చెప్పండి అంటూ ప్రభాస్ అయితే స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. సో ఎవరికైనా తెలిసిన వారైనా డ్రగ్స్ బానిసలు అయితే ఒక నెంబర్, టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ కూడా 87126744. ఈ నెంబర్కి కాల్ చేసి తెలియజేయాలని అయితే పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని అయితే వీడియోలో అయితే తెలియజేశారు. ఇక పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ అవగాహన వీడియో ఇప్పుడు ఆలోచింపజేస్తుంది. డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమానికి మద్దతుగా తెలుపుతూ రెబల్ స్టార్ ప్రభాస్ ఇచ్చిన సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉండగా, రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఏడాది కల్కి 2898 AD సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. సో ఈ మెసేజ్లో అందరికీ డ్రగ్స్ గురించి అయితే ఒక అవగాహన ఇచ్చి, ఎవరు డ్రగ్స్ జోలికి వెళ్లకుండా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని అయితే ఒక మెసేజ్ అయితే పెట్టారు. సో ఆ వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. సో మీలో ఎంతమంది ఆ వీడియోని చూసారు? సో డ్రగ్స్ ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే నెంబర్కి అయితే, మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఉంటే ఆ టోల్ ఫ్రీ నెంబర్కి అయితే కాల్ చేసి తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకి చూసుకుంటారు. సో వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్లో అయితే పెడతారు. సో వాళ్ళు వాటి నుంచి ఎలా రావాలో బయటికి డ్రగ్స్ నుంచి, సో మొత్తం వాళ్ళే చూసుకుంటారు. సో మీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టుపక్కల ఎవరైనా డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా విజ్ఞప్తి అయితే చేయండి. సో ఇది నా సైడ్ నుంచి కూడా ఒక రిక్వెస్ట్. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ అండ్ మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.